అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ అన్నా చెల్లెళ్ళు. అది ఒక అందమైన గ్రామం వనపర్తి. అందులో రంగయ్య, సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు రంగయ్య పొలంలో పాలేళ్లతో పని చేపిస్తూ ఉంటాడు. ఇంతలో రంగయ్య స్నేహితుడు, ఒరే రంగయ్య, నీ పిల్లానికి పురిటి నొప్పులొస్తున్నాయిరా, త్వరగా వెళ్ళు. ఆ మాటలు విన్న రంగయ్య పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. అప్పటికే మంత్రసాని లోపల పురుడు పోస్తూ ఉంటుంది. అక్కడే బయటనే కూర్చుని ఇద్దరు పిల్లలు బిత్తరు చూపులు చూస్తూ ఉంటారు. అది చూసిన రంగయ్య, ఏంటి నాన్న, ఎందుకలా ఉన్నారు? నాన్నా, మరి అమ్మకి ఏమైంది? ఎందుకలా ఏడుస్తుంది? ఓ అదా నాన్న, మరేం లేదు. మీకు ఒక అందమైన చెల్లో తమ్ముడో పుట్టబోతున్నాడు. అయ్యి అలాగే నాన్నా. అంటూ సంతోషంగా చప్పట్లు కొడతారు. అలా కొంత సమయానికి మంత్రసాని అందమైన పాపను తీసుకుని బయటకు వస్తుంది. రంగయ్య, చూడు, నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా, ఎంత అందంగా ఉందో చూడు. పాపను చేతుల్లోకి తీసుకున్న రంగయ్య, నాన్న విక్రమ్, ఆనంద్, ఇదిగో చూడండి మీ ముద్దుల చెల్లెలు అంటూ వాళ్ళకి చూపిస్తాడు. చెల్లి చాలా బాగుంది నాన్నా. తనకేం పేరు పెడదాం? అప్పుడే కాదు నాన్న, ఒక మంచి ముహూర్తాన బారసాల చేసి అప్పుడు మీకు నచ్చిన పేరు పెడదాం. అలా ఒక మంచి రోజున పాపకి వెన్నెల అని పేరు పెడతారు. అలా సంవత్సర కాలం గడిచిపోతుంది. ఒకరోజు పిల్లలు స్కూల్కి వెళ్తూ, అమ్మా, స్కూల్ టైం అవుతుంది. మేం వెళ్తుంటే చెల్లాయి చూడు మా వెంట పడుతుంది. అది చూసి నవ్వుకున్న సీతమ్మ వెన్నెలను తీసుకుని, పోనీలేనన్నా, చిన్న పాప కదా, సరే ఇక మీరు వెళ్ళండి అంటూ స్కూలుకి పంపిస్తుంది. అలా 5 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఒకరోజు రంగయ్య పొలంలో పని చేపిస్తూ ఉండగా పాపం పాము కరిచి చనిపోతాడు. ఆ పిడుగులాంటి వార్త విన్న సీతమ్మ కూడా అప్పుడే కుప్పకూలిపోతుంది. పాపం తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలుగా మారుతారు. ఆ ఊరిలోని పెద్దవాళ్ళందరూ, భద్రయ్య గారు, ఈ పిల్లలకి మీరు బాబాయ్ వరుస అవుతారు. కాస్తో కూస్తో చుట్టరికం కూడా ఉంది. అయితే ఈ పిల్లల్ని ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరన్నది నిజమే. అలా అని నా ఇంట్లో పెట్టుకోలేనుగా. నాకు కూడా పెళ్ళాం బిడ్డలున్నారు. వాళ్ళ బాధ్యతలే నాకు బోల్డ్ ఉన్నాయి. ఆ మాటలు విన్న విక్రమ్, మీ అందరి ప్రేమకి చాలా థ్యాంక్స్. చూడండి బాబాయ్, నేనుండగా నా తమ్ముడు చెల్లెలు అనాథలు కారు. నేనే వాళ్ళని చూసుకుంటాను. మీరు నాకేదన్నా సాయం చేయాలి అనుకుంటే మా పొలంలో నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంచెం సాయంగా ఉండండి. నాకు అంతే చాలు. సరేలేరా, ఇంకా వీడే ఇంత ధైర్యంగా ఉంటే ఇంకన్నీ వాడి ఇష్టంగానే జరుగుతాయి అంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. భద్రయ్య చాలా దుర్మార్గుడు, పిసినారివాడు. భద్రయ్యకు ఒక కొడుకు ఉంటాడు, చాలా మంచివాడు. అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది. విక్రమ్ పిల్లలకి తల్లిగా తండ్రిగా మారుతాడు. వంట పని, ఇంటి పని, పొలం పని అన్నీ తానే స్వయంగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆనంద్ అన్నయ్య దగ్గరకు వస్తాడు. అన్నయ్య, స్కూల్లో మా ఇద్దరికి ఫీజు కట్టమని అడుగుతున్నారు. నేను స్కూల్ మానేసి నీకు సహాయంగా పొలం పనికి వస్తానన్నయ్య. చెల్లిని మన ఇద్దరం కలిసి చదివిద్దాం. విక్రమ్, ఆనంద్, ఏంటి నువ్వు మాట్లాడేది? మీ ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉందిరా. నువ్వు చెల్లి ఇద్దరూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి. అప్పుడే అమ్మా నాన్నల ఆత్మ సంతోషిస్తుంది. మరి నీ చదువు ఎలా అన్నయ్యా? నేను చదువుకుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు తమ్ముడు? కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకండి. మీ ఇద్దరూ బాగా చదువుకోండి. రేపే నేను మీ స్కూల్కి వచ్చి మీ ఫీజు కట్టేస్తాను. అలాగే అన్నయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు విక్రమ్ వాళ్ళ బాబాయి భద్రయ్య దగ్గరకు వెళ్తాడు. ఏంట్రా విక్రమ్, పొద్దుంతో ఇలా వచ్చావు? అది బాబాయ్, నాకు కొంచెం డబ్బు కావాలి బాబాయ్. పంట డబ్బు చేతికి రాగానే ఇచ్చేస్తాను బాబాయ్. ప్లీజ్ బాబాయ్, నీకు దండం పెడతాను.
అబ్బా అప్పుడే మొదలెట్టారా మీ గోలా? నేనేమన్నా డబ్బులు ఆరబెట్టుకొని కూర్చున్నానా? నా దగ్గర ఎక్కడున్నాయి? సరేలే, నా తిప్పలేవో నేను పడతా ఉండు. అంటూ కొంత డబ్బు తీసుకువచ్చి చేతికి ఇస్తాడు. చాలా సంతోషం బాబాయ్. డబ్బులిస్తే అందరికీ సంతోషమే. జాగ్రత్త, వడ్డీ 100కి 10 రూపాయలు. పంట రాగానే అసలు వడ్డీ 2 కలిపి తీసుకురావాలి. అలాగే బాబాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆనంద్కి ఆ ఊరిలో చదువు పూర్తవుతుంది. పట్నంలో ఒక మంచి కాలేజీలో చేర్పిస్తాడు. వెన్నెల మాత్రం అన్నను వదిలి పట్నం వెళ్ళాలని మొండికేస్తుంది. అలా కాలం గడిచి పిల్లలు పెరిగి బాగా పెద్దవాళ్ళు అవుతారు. ఒకరోజు వెన్నెల స్నేహితులు ఇంటికి వస్తారు. ఏ వెన్నెల, మన పక్క ఊరిలో జాతర జరుగుతుందే, రా వెళ్దాం. ఓ అలాగా, ఉండండి మా అన్నయ్యని అడిగి వస్తాను అంటూ వెన్నెల పెరట్లో ఉన్న విక్రమ్ దగ్గరకు వెళ్తుంది. అన్నయ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు. పక్క ఊరిలో జాతర జరుగుతుందంటన్నయ్యా, నన్ను వెళ్ళమంటావా? ఓ అలాగే చెల్లమ్మ, జాగ్రత్త, సాయంత్రం వరకు ఇంట్లో ఉండాలి. థ్యాంక్స్ అన్నయ్య, మా అన్నయ్య మంచి అన్నయ్య అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, పదండే మా అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. అఖిల్కి కాలేజీలో సంధ్యతో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. కొన్ని రోజులకి అఖిల్ పరీక్షలు పూర్తి కావడంతో సెలవులకి ఊరికి వెళ్తాడు. మరుసటి రోజు వెన్నెల పుట్టినరోజు. వెన్నెల ఉదయాన్నే లేచి అఖిల్ గదిలోకి వెళ్తుంది. ఇంకా నిద్రపోతున్న అఖిల్ని చూసి అన్నయ్య అన్నయ్య అంటుండగా తన బుక్లో ఉన్న సంధ్య ఫోటో కింద పడుతుంది. అది చూసిన వెన్నెల ఆశ్చర్యపోతుంది. వెంటనే లేచిన అఖిల్ కంగారుగా, వెన్నెల, ఆ ఫోటో ఇలా ఇవ్వమ్మా. అబ్బా ఆశ, ఇస్తాను గాని ఇంతకీ ఈ వదిన పేరేంటన్నయ్యా? చెల్లి అరవకే, అన్నయ్య వింటాడు. మా తల్లి కదా, నీకు దండం పెడతాను, ఇలా ఇవ్వమ్మా. అది అల్లారా దారికి. ఇంతకీ ఈ అమ్మాయి పేరు చెప్పలేదు. తన పేరు సంధ్య. ఓ చాలా బాగుందన్నయ్యా. ఇంతలో విక్రమ్ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా, అన్నయ్యని తీసుకొని వస్తానని చెప్పి ఇక్కడ ముచ్చట్లు పెడతావా? ఏం లేదన్నయ్యా, చిన్నన్నయ్య పాపం రాత్రంతా అలాగే చదువుతూనే ఉన్నాడు కదా, అందుకే పొద్దున్నే లేవనంటున్నాడు. అఖిల్, ఈరోజు మన చెల్లెమ్మ పుట్టినరోజు, మర్చిపోయావా? అబ్బే లేదన్నయ్య, నా బంగారు చెల్లి పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను? తన కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. సరే సరే, త్వరగా రండి, బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. వెన్నెల, అబ్బా ఎందుకన్నయ్యా, ఆయనేమో మనల్ని పరాయి వాళ్ళలాగానే చూస్తాడు, నువ్వేమో అన్నిటికీ బాబాయ్ బాబాయ్ అని అంటుంటావు. తప్పమ్మా, అలా అనకూడదు. అలా కొంత సమయానికి అందరూ భద్రయ్య ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన భద్రయ్య, ఏమిట్రా ఇలా వచ్చారు? రండి, ఇలా వచ్చి కూర్చోండి. అయ్యో, మీకు కాఫీయో టీయో ఇద్దామంటే సమయానికి మీ పిన్ని ఇంట్లో లేదురా, ఏమీ అనుకోకండి. అయ్యో, దాందేముంది బాబాయ్, ఈరోజు చెల్లి పుట్టినరోజు, అందుకే నీ ఆశీర్వాదం తీసుకుందామని ఇలా వచ్చాము. ఓ అదా, దానికి ఎండలో ఇంత దూరం రావాలా? ఫోన్ చేస్తే అయిపోయేదిగా. అయినా నా ఆశీర్వాదం ఎప్పుడూ మీకుంటుంది. సరే బాబాయ్, ఇంకా మేము వెళ్ళొస్తాం అంటూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇదంతా గమనించిన ప్రసాదు మనస్సులో, ఓరిని పిసినారితనం చల్లగుండా ఉండు, నీకు ఇలా కాదు అని భద్రయ్యకు తెలియకుండా 1000 రూపాయలు కొట్టేస్తాడు. నేరుగా విక్రమ్ వాళ్ళింటికి వెళ్తాడు. ప్రసాదును చూసిన వెన్నెల, రాన్నయ్యా, ఇదిగో లడ్డు తీసుకో. హ్యాపీ బర్త్డే వెన్నెల, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మంచి డ్రెస్ కొనుక్కో. వద్దన్నయ్యా, నాకు నువ్వొచ్చావు అదే చాలు. వెన్నెల, నన్ను కూడా మా నాన్నలాగా పిసినారు వాడిని అనుకుంటున్నావా? అన్నయ్య అంత మాట అనకు, నేనెప్పుడూ నాకు 3 అన్నయ్యలని చాలా సంతోషపడుతుంటాను. అయితే నా కోసం తీసుకో అమ్మా. వెన్నెల, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అలా సాయంత్రానికి కాలేజీలో అఖిల్ సంధ్యను కలుస్తాడు. సంధ్య, అఖిల్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నువ్వు అర్జెంటుగా మీ అన్నయ్యను పిలిపించి మా ఇంట్లో మాట్లాడాలి అంటుంది. ఆ మాటలు విన్న అఖిల్, సంధ్య,
మా అన్నయ్యకు మా చెల్లికి పెళ్లి కాకుండా నా పెళ్ళంటే ఏమన్నా బాగుంటుందా? ఏంటి అఖిల్ నువ్వు మాట్లాడేది? ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళయ్యే వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా? అది కుదరని పని. ఇక నువ్వు నన్ను మర్చిపో. అలా కాదు బంగారం, నేను చెప్పేది విను. రేపే నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. నేను వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. అలా మరుసటి రోజు అఖిల్ సంధ్య వాళ్ళింటికి వెళ్తాడు. అప్పటికే వీళ్ళ విషయం తెలుసుకున్న రామలింగం హాల్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. హలో అంకుల్, నా పేరు అఖిల్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీ అమ్మాయి వెన్నెల నేను ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాం. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఆ మాటలు విన్న సంధ్య వాళ్ళ అమ్మ కాంతమ్మ, ఏంటబ్బాయి నువ్వు మాట్లాడేది? మిమ్మల్ని కాలేజీకి పోయి చదువుకోమంటే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని బరితెగించి మాట్లాడతారా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఈ 2 నెలల్లో మా అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి, అది మేము చూసిన అబ్బాయితో. ఆ మాటలు విన్న సంధ్య, అమ్మా నేను అఖిల్ని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామలింగం చేసేదేమీ లేక, చూడు బాబు, రేపే మనం మీ ఊరికి వెళ్దాం. మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ పెళ్లి ఏంటో నిర్ణయిద్దాం. అఖిల్ వాళ్ళ అన్నయ్య విక్రమ్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడా? అఖిల్ సంధ్యల పెళ్లి జరుగుతుందా? వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హైప్ బటన్ ప్రెస్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.